ఏది ఏమైనా తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు రాజమౌళి. అలాగే పాన్ వరల్డ్‌కి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం. ఇన్ని భారీ అంచనాల మధ్య పట్టాలెక్కుతున్న 'ఎస్ఎస్ఎంబీ 29' ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ని గోవాలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే నెల నుంచి సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందట. ఇక మహేష్ బాబు కూడా మొదటి షెడ్యూల్‌లో పాల్గొని కొన్ని సీన్స్‌ని చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మరో 2, 3 నెలల గ్యాప్ ఇచ్చి విదేశాల్లో ఈ సినిమా షూట్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా 2027వ సంవత్సరంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే 2 పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను సాధిస్తుందనేది తెలియాల్సిందే. ఇక ఇప్పటికే మహేష్ బాబు మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే భారీ డేట్స్‌ని కూడా ఈ సినిమా మీద కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు విదేశీ భాషల్లోనూ ఈ 'ఎస్ఎస్ఎంబీ 29'ను రిలీజ్ చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం మహేష్ ఇప్పటికే సన్నద్ధమయ్యారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి ప్రపంచం మొత్తం రిలీజ్ చేయాలనేది రాజమౌళి ప్లాన్. దీనికోసం అంతర్జాతీయ టెక్నీషియన్స్‌ని రాజమౌళి హైర్ చేసుకుంటున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలతో రాజమౌళి ఈ చిత్రం కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిస్నీ లాంటి సంస్థలు తమ చిత్రాలను వరల్డ్ వైడ్‌గా ఎలా మార్కెటింగ్ చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సంస్థలను ఈ చిత్రంలో భాగస్వాములుగా చేస్తే హాలీవుడ్‌లో కూడా రిలీజ్ చేయవచ్చనేది రాజమౌళి ప్లాన్. అందుకే డిస్నీ, సోనీ లాంటి సంస్థల భాగస్వామ్యం ఈ చిత్రంలో ఉండొచ్చని అంటున్నారు. ఆ మేరకు ఒప్పందాలు జరుగుతున్నాయట. మరి ఈ సినిమాతో 3,000 కోట్లు వసూలు చేస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.